హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తున్నా అండి. రెస్టారెంట్లో దొరికే క్రిస్పీ కార్న్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలాగ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దానికోసం ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను అండి. దాన్ని ఒలిచేసి బాయిల్ చేసుకున్నాము. ఒక 10 minutes బాయిల్ చేసుకుని బౌల్లోకి పెట్టుకున్నాము. ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి. దానివల్ల క్రిస్పీగా వస్తాయి. ఈ కార్న్స్ అన్నిటికి ఈ పిండి అనేది కోట్ చేసుకోవాలండి. మనకు అవసరం అయితే వాటర్ పోసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి, ఎక్కువ మాత్రం వేసుకోకూడదు. వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దానికోసం మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కార్న్స్ అన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామండి. ఇవి వేయించుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్వీట్ కార్న్ కొంచెం ఒక్కొక్కసారి పేలుతాయి. వేగిపోయినాయి కదండి, తీసేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. అల్లం, వెల్లుల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకుందాం. వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసేస్తాం. ఇందులోనే కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకుందాం. క్యాప్సికమ్, టమాటో కూడా వేసేస్తాం. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి. ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి, 1 స్పూన్ టమాటో సాస్, కొంచెం డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి. షుగర్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి, అన్ని బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న కార్న్ ఉన్నాయి కదండి, స్వీట్ కార్న్, అవి కూడా వేసేసుకున్నాము. సరే బాగా టాస్ చేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్నాము, ఒకసారి మిక్స్ చేసుకున్నాం. లాస్ట్లో లైట్గా గరం మసాలా వేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. రెడీ అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం. ఇంతే అండి, క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. పైనుంచి లైట్గా ఆనియన్స్ జల్లుకోవాలి అండ్ కొత్తిమీర కూడా. ఎంతో టేస్టీ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.